ప్రాచీనమైనటువంటి పద్యం అనేటువంటి ప్రక్రియకు కూడా సంబంధించింది. ఈ ప్రాచీనమైనటువంటి పద్యం అనేది ఇతిహాసంలో కూడా ఒక భాగంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఇతిహాసం అంటే ఏంటి అంటే ఈ విధంగా జరిగింది అనే అర్థాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇతిహాసంలో కథకు అధికంగా కూడా ప్రాధాన్యం అనేది కూడా ఇవ్వడము, రామాయణ మహాభారతాలు కూడా ఇతిహాసాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇతిహాస కావ్యం అంటే ఇతిహాస కావ్యం అంటే ఇతిహాసాలలో ఉన్నటువంటి మూలకథను కూడా తీసుకొని వర్ణనలతో కూడా ఛందోబద్ధంగా కూడా పద్యాల యొక్క రూపంలో కావ్యంగా కూడా మలచి కూడా రాస్తే దానిని ఇతిహాస కావ్యంగా చెప్తారు. ఈ ఇతిహాస కావ్యం యొక్క లక్షణం చూసినట్టయితే ఇతిహాస కావ్యాలు కవి యొక్క ప్రతిభా విశేషాలను కూడా వెల్లడిస్తాయి. అలాగే అద్భుతమైనటువంటి కథాగమనంతో కూడా పాఠకుల యొక్క మనస్సులో కూడా చెరగని ముద్రను కూడా వేసేలాగా ఈ ఇతిహాస కావ్యం అనేది ఉంటుంది అనేసి ఇక్కడ ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశంలో మనకు చూపిస్తున్నారు. ఓకేనండి. నెక్స్ట్ కవిపక్షం చూసుకున్నట్టయితే నన్నయ్య భట్టు గారు 11వ శతాబ్దానికి చెందినవారు. అలాగే రాజమహేంద్రవరాన్ని కూడా రాజధానిగా కూడా చేసుకొని రాజధానిగా చేసుకుని తూర్పు చాళుక్య రాజు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో కవిగా కూడా ఆస్థాన కవిగా నన్నయ్య భట్టు గారు ఉండడం జరుగుతుంది. అలాగే ఈ మహాభారతాన్ని కూడా సంస్కృతంలో కూడా రచించింది ఎవరు వేదవ్యాసుడు. ఈ మహాభారతాన్ని తెలుగులో కూడా రచించినటువంటి కవిత్రయంలో మొదటి వారు నన్నయ్య భట్టు గారు. ఈ ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య భట్టు గారు ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో కూడా సగభాగం వరకు కూడా రచించారు. అది కూడా ఎక్కడి వరకు అంటే కూడా 4వ ఆశ్వాసంలో ఉన్నటువంటి 142వ పద్యం వరకు కూడా నన్నయ్య భట్టు గారు రచించడం జరిగింది. నెక్స్ట్ నన్నయ్య భట్టు గారి యొక్క కావ్యాలు చూసినట్టయితే చాముండికా విలాసము, ఇంకా ఇంద్ర విజయం అనేవి నన్నయ్య భట్టు గారి యొక్క కావ్యాలు. వ్యాకరణ గ్రంథం చూసినట్టయితే ఆంధ్ర శబ్ద చింతామణి. వీటిని బిరుదులు చూసినట్టయితే ఆదికవి, వాగనుశాసుడు అని ఎవరు వింటారు నన్నయ్య భట్టు గారిని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నన్నయ్య భట్టు గారి యొక్క కవిత్వంలో ప్రధానమైనటువంటి లక్షణాలు చూసినట్టయితే అక్షర రమ్యత, ప్రసన్న కథా కవితార్థి, నానా రుచితార్థ సుఖితం అనేవి నన్నయ్య కవిత్వంలో కూడా కనిపించేటువంటి ప్రధానమైనటువంటి పద్య లక్షణాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనువాద పద్ధతిలో ఇంకా శైలిలో కూడా తర్వాతి కవులకు కూడా ఈయన మార్గదర్శకులుగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నన్నయ్య యొక్క సమకాలికులు చూసినట్టయితే నారాయణ భట్టు, ఆవులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు. ఓకేనా, వీళ్ళు నన్నయ్య భట్టు యొక్క సమకాలికులుగా కూడా చెప్పడం జరుగుతుంది. ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశాన్ని ఆదిపర్వంలో చతుర్థాశ్వాసం నుంచి కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అన్నమాట. థ్యాంక్ యూ.